శ్రీశైలం వీరశైవాగమ అర్చక కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వీరశైవాగమ పాఠశాలలో 2026-2027 విద్యా సంవత్సరానికి వీరశైవాగమ అర్చక ప్రవేశ కోర్సులో చేరేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు వెల్లడించారు. తెలుగు భాషను స్పష్టంగా చదవగలిగి వ్రాయగలిగి మంచి ఉచ్చారణతో పాటు సంస్కృత పరిజ్ఞానం కలిగి వీరశైవాగమంపై ఆసక్తి ఉన్న వీరశైవ జంగం విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కోర్సు వ్యవధి మొత్తం 6 సంవత్సరాలు కాగా విద్యార్థులకు ఉచిత వసతి మరియు భోజన సదుపాయాలను దేవస్థానం పూర్తిగా కల్పించనుంది. దరఖాస్తు ఫార్ములను మే 12, 2026 నుంచి మే 20, 2026 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీరశైవాగమ పాఠశాలలో ఉచితంగా పొందవచ్చని అధికారులు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను మే 25, 2026 లోపు కార్యనిర్వహణాధికారి శ్రీశైల దేవస్థానం శ్రీశైలం 518101 నంద్యాల జిల్లా చిరునామాకు పోస్టు ద్వారా పంపించవచ్చని లేదా నేరుగా కార్యాలయంలో అందజేయవచ్చని సూచించారు. వయోపరిమితి విషయానికి వస్తే 01/07/2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 12 సంవత్సరాలు పూర్తయుండాలి, 14 సంవత్సరాలు మించరాదు. అంటే 01/07/2012 నుంచి 30/06/2014 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు. సెలక్షన్ కమిటీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఇంటర్వ్యూ తేదీ తెలియజేస్తారు. ప్రవేశ పరీక్షను వ్రాత మరియు మౌఖిక పద్ధతుల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇతర వివరాలకు 9442313113 నంబర్ను సంప్రదించవచ్చు. విద్యాదాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం జూన్ 20 చివరి తేదీ. అమరావతి సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న విద్యాదాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రకటించింది. దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 20ను చివరి తేదీగా నిర్ణయించారు. ఈ స్కాలర్షిప్ కోసం ఆన్లైన్ పరీక్షను జూలై 5న నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ, దరఖాస్తులో ఇచ్చిన వివరాల ఆధారంగా మౌఖిక పరీక్ష కూడా నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఈమెయిల్ ద్వారా విద్యార్థులకు తెలియజేస్తామని ఫౌండేషన్ పేర్కొంది. అర్హత ప్రమాణాలు: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలి. 10వ తరగతిలో కనీసం 90% మార్కులు సాధించి ఉండాలి. ప్రస్తుతం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఎంపికైన విద్యార్థులకు 2 ఏళ్లపాటు ఉపకార వేతనాలు అందిస్తారు. కోర్సు మరియు కాలపరిమితి ఆధారంగా సంవత్సరానికి రూ. 10,000 నుంచి రూ. 70,000 వరకు స్కాలర్షిప్ అందజేస్తారు. మరిన్ని వివరాలకు 9663517131 నంబర్ను సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు సంప్రదించవచ్చు. దరఖాస్తుల సహాయం కోసం జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురంను సంప్రదించండి. రేషన్ కార్డులో పేరుంటే ఈ కేవైసీ తప్పనిసరి. గోరంట్ల ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల అమల్లో రేషన్ కార్డు అత్యంత కీలకమైన పత్రంగా ఉండటంతో కుటుంబ రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలని రెవెన్యూ శాఖ అధికారులు సూచిస్తున్నారు. చాలా కాలంగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇంకా వేలాది మంది సభ్యులు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే రేషన్ కార్డు ఇనాక్టివ్ కావడం, సభ్యుల సంఖ్య తగ్గిపోవడం, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో ఆటంకాలేర్పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు తమ సమీపంలోని చౌక దుకాణం డీలర్ వద్ద వీలైనంత త్వరగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. చివరి నిమిషంలో కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకుండా ముందుగానే పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు. పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 3 నియోజకవర్గాల్లో మొత్తం 36,397 మంది సభ్యులు ఇంకా ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉన్నట్లు రెవెన్యూ గణాంకాలు చెబుతున్నాయి. పెనుకొండ నియోజకవర్గంలో 91,463 రేషన్ కార్డులు ఉండగా 2,78,774 యూనిట్లు నమోదయ్యాయి. ఇందులో 12,561 మంది సభ్యులు ఇంకా ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. హిందూపురం నియోజకవర్గంలో 85,589 రేషన్ కార్డులు, 2,71,795 యూనిట్లు ఉండగా 13,387 మంది సభ్యులు ఈ కేవైసీ పెండింగ్లో ఉన్నారు. మడకశిర నియోజకవర్గంలో 84,027 రేషన్ కార్డులు, 2,65,322 యూనిట్లు ఉండగా 10,499 మంది సభ్యులు ఇంకా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.
తహసీల్దార్ మధునాయక్, సిఎస్టిటి శ్రీధర్ మాట్లాడుతూ ఈకేవైసీ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయించుకోవాలని సూచించారు. లేదంటే ప్రభుత్వ పథకాల లబ్ధి నిలిచిపోవడం, కార్డు రద్దు కావడం వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.